ప్రపంచంలో అగ్రదేశంగా వెలుగొందుతున్న అమెరికాలో వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు వెళ్తుంటారు. అయితే భారత్ నుంచి ఎంతోమంది విద్యార్థులు చదువు కోసం వెళ్ళి అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఓ 4 ఏళ్ళు కష్టపడితే జీవితంలో సెటిల్ అయిపోవచ్చు అన్నది వాళ్ళ భావన. ఇది నిన్నటి మొన్నటి వరకు అమెరికా వెళ్ళిన స్టూడెంట్స్ ఆలోచన. కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది స్టూడెంట్స్ అమెరికాలో చేస్తున్న పని కూడా ఇదే. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అమెరికా వెళ్ళిన తెలుగు స్టూడెంట్స్కి అక్కడ ట్రంప్ చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు అమెరికా నుంచి కుటుంబానికి ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు పంపించే వాళ్ళు అక్కడ స్టూడెంట్స్. ఇప్పుడు ఆ లెక్క మారింది. ఇప్పుడు ఏకంగా ఇంటి నుంచే ఎంతో కొంత డబ్బు ఇవ్వండి అనే పరిస్థితి ఏర్పడింది. అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అక్కడ రూల్స్ కఠినంగా మారాయి. ఇల్లీగల్గా ఎవరైనా ఉద్యోగాలు చేస్తుంటే అమెరికా గడ్డ నుంచి తరిమేస్తామంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు అమెరికాలో ఉన్న తెలుగు స్టూడెంట్స్కి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ F1 వీసా రూల్స్ ప్రకారం అమెరికా CIS నిబంధనలకు లోబడి క్యాంపస్ పరిధిలో వారానికి 20 గంటలు మాత్రమే పనిచేయాలి. ఒకవేళ క్యాంపు వెలుపల ఏదైనా పని చేసుకోవాలంటే ఆ కాలేజీ పర్మిషన్ తీసుకోవాలి. కాలేజీకి రెగ్యులర్గా ఆ స్టూడెంట్ అటెండ్ కావాలి, హాజరు వేయించుకోవాలి. ఇష్టం వచ్చినట్టు కాలేజీకి డుమ్మా కొట్టి బయట ఉద్యోగాలు చేస్తూ డబ్బులు సంపాదించుకుంటామంటే అక్కడ రూల్స్ ఒప్పుకోవు. F1 వీసాపై చదువుకోవడానికి వెళ్ళినప్పుడు F2 వీసాపై అక్కడికి భార్య పిల్లలను తీసుకెళ్లవచ్చు. అలా వెళ్ళిన వారు ఇప్పటి వరకు పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఇక నుంచి F2 వీసాపై వెళ్ళిన వారు కూడా ఉద్యోగం చేయడానికి అవకాశం లేదు. అంతేకాదు F1 వీసాలపై వెళ్ళిన వారు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేదు. గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల నుంచి చదువు కోసం F1 వీసాపై వెళ్ళే వారిలో 90% మంది ఇటు చదువుకుంటూ అటు పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యారు. భారత్లో తమకు ఉన్న చిన్న చితక అప్పులు తీర్చుకొని స్థిరాస్తులు కొనుగోలు చేయడం, బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకోవడం లాంటివి చేశారు. కానీ ట్రంప్ కఠినమైన ఆదేశాలతో తెలుగు స్టూడెంట్స్ అందరూ పార్ట్ టైం ఉద్యోగాలకు ఇప్పుడు గుడ్ బై చెప్తున్నారు. చాలామంది తెలుగు స్టూడెంట్స్ తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బులు పంపించమని కోరుతున్నారు. ఇలా అయితే అమెరికా వెళ్ళి చదువుకోవాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. కాగా 2023లో అమెరికా 3,30,000 మందికి F1 వీసాలు ఇస్తే అందులో 1,80,000 మంది స్టూడెంట్స్ ఇండియా నుంచే వెళ్ళారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచే సుమారు 30,000 మంది వరకు ఉండొచ్చని ఒక అంచనా. F1 వీసా అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. స్టూడెంట్స్ అమెరికాలో ఫుల్ టైం చదువుకునేందుకు ఇచ్చే వీసా మాత్రమే ఇది. ఆయా కాలేజ్ క్యాంపస్ల అనుమతితో వారానికి 20 గంటలు పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవచ్చు. అది కూడా క్యాంపస్ పరిధిలో మాత్రమే. ట్రంప్ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ ఇప్పుడు అందరినీ భయపెడుతుంది. మరి ఈ రూల్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.